నేడు వరంగల్ జిల్లా నర్సంపేటలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ప్రజా పాలన ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ సభను ఏర్పాటు చేశారు. నర్సంపేట నియోజకవర్గంలో 1000 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 1 గంటకి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమంలో పునాది రాయి వేసే కార్యక్రమానికి ప్రజాపాలనలో భాగంగా విజయోత్సవాలు జరుపుకునే 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో విచ్చేస్తున్న సందర్భంలో 6 కార్యక్రమాలకి పునాది వేయడం జరుగుతా ఉంది. అందులో ఇంటిగ్రేటెడ్ స్కూల్ సుమారు 200 కోట్ల రూపాయల విలువతో అది మంజూరు కావడం జరిగింది. టెండర్ కూడా పూర్తి అయిపోయింది. పునాది రాయి వేసిన తర్వాత వెంటనే ప్రారంభించి మన నియోజకవర్గ ప్రజలకి నాణ్యమైన ఆంగ్ల ఏదైతే మీడియంతో ఇచ్చే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. గతంలో కూడా మన ప్రాంతంలో సక్సెస్ స్కూల్స్ ఏర్పాటు చేసినాం. ఇంగ్లీష్ మీడియం కస్తూరిబా మోడల్ స్కూల్స్ 2004 నుంచి 14 వరకు. మళ్ళీ ఈ రోజు ఏదైతే విద్య ఇంకా మెరుగ్గా అందించాలి, జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఈ రోజు మన దగ్గర నుంచి విద్యార్థులు పై చదువులు చదువుకొని బయటికి పోతున్న సందర్భంలో ఇంకా మెరుగైన విద్యను అందించాలనే లక్ష్యంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, అందులో ఇది మనకు రావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు